అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనమైతే నేరేడుగుంటకైతే వచ్చాము, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. సో 3 రోజులు జరిగే ఈ సంక్రాంతి సంబరాలలో ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరూ వచ్చి మార్నింగ్ 7కి 7 గంటలకి వచ్చి ఇక్కడ ముగ్గులు వేసి సో వాళ్ళైతే ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీలో కూడా పాల్గొన్నారు. సో దీని గురించి మనము వీళ్ళతో కొన్ని విషయాలు అయితే మాట్లాడదాము. హాయ్ అండి, నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీరు సంక్రాంతికి ఇలా ముగ్గులు వేసారు మార్నింగ్ నుంచి, ఎలా అనిపిస్తుంది? అలాగే మీ ముగ్గు చూపిస్తారా మాకు? మా ముగ్గు ఇక్కడ ఉందండి. మేము మార్నింగ్ 7:30కి వచ్చినామండి. సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హ్యాపీగా ఉంది. ఈ ఊర్లో ఫస్ట్ టైం పెట్టడం. ప్రజలకు ఏమన్నా చెప్తారా సంక్రాంతి గురించి? ఏం లేదు, హ్యాపీ సంక్రాంతి. సో ఇక్కడ ముగ్గు చూసుకున్నట్లయితే మార్నింగ్ 7 గంటలకే వచ్చి చాలా మంది ముగ్గులు వేస్తున్నారు. అలాగే మీ పేరండి? మానస. సో ఇక్కడ మానస గారు ముగ్గు అయితే వేశారు మార్నింగ్ 7 గంటలకే వచ్చి. సో ఇలా మనం ప్రతి ఒక్కరం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఇలా మనం సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ టైంలోనే ఒకరికొకరు కలుసుకోవడం, ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకోవడం ఉంటుంది. అందుకనే మన పల్లెటూర్లు కూడా పట్టుకొమ్మలు అని కూడా అంటారు. మనం ఇంకా నెక్స్ట్ చాలా ముగ్గులు అయితే వేశారు. సో అక్కడికి వెళ్ళి మనం ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడదాం. సో ఇక్కడైతే మనకి ఈ ముగ్గు ఎవరు వేసారో కానీ చాలా బాగుంది. సో ఆవు చూడండి, ఆవు మీద కుండ పెట్టారు. సో మన సంక్రాంతి ముగ్గు అంటేనే మనము ముంగిట్లో గొబ్బిళ్ళు పెట్టేసి ఇక గాలిపటాలను ఎగరేస్తాము. అలాగే ఇక్కడ గంగిరెద్దులు కూడా మన ఇంటి ముందుకు వస్తాయి. ఇది ఒక పండగ అంటే లక్ష్మీ కళలాగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గు అయితే చాలా బాగుంది. ఇది ఎవరు వేశారు? ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి ఇక్కడ ముగ్గు వేసింది, చాలా బాగుంది. నీ పేరేంటమ్మా? సౌజన్య. మీ ఊరు? నేరేడుగుంటనే. సో నేరేడుగుంటలో ఇంత మంచి కళగల విద్యార్థులు ఉండడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పు, ఈ ముగ్గు ఎలా అంటే ఎంతసేపు పట్టింది, ఎలా వేసి? నాకు హెల్పింగ్ వాళ్ళు తీసుకోలేదు, కానీ నాకు కొంచెం మట్టి ఎక్కువ ఉంటే మట్టి తీసేసింది, కానీ నేనే వేసుకున్నా ఒకదాన్ని. 2 hours పట్టింది. సో మన సంక్రాంతికి గాలిపటాలకి ఎంతో ప్రత్యేకత ఉంది. మీరందరూ గాలిపటాలు ఎగరేస్తారా? ఎగరేస్తాం. ఇష్టమేనా మీ అందరికి? అందుకని ఇక్కడ వేసావా? ఇక్కడ ఎగురుతున్నాయి గాలిపటాలు, అంతేనా? నువ్వు గాలిపటాలు ఇష్టమేనా? ఇష్టమేనా? ఈ ముగ్గు నువ్వే వేసావా? వస్తుందా ముగ్గు? హెల్ప్ చేసిన అంతే. హెల్ప్ చేసి. ఓకే, చెప్తావా ముగ్గు గురించి? ఇవి ఏమంటారు, అవే వరిగడ్డి, అవి పతంగిలో సూర్యుడు అంటే భోగి రోజు ఎలా వంగుతుందో అది. మళ్ళా ఆవు అనేది ఆ రోజు సంక్రాంతి రోజు కొందరు మహాలక్ష్మి ఇంటి ముంగట రావడానికి అది అనేసి చేసిన. సో మన ఇంటి ముందుకి ఆవు వచ్చిందంటే సకల దేవతలు మన ఇంటి ముందుకు వచ్చినట్టే అన్నమాట. సో అందుకని మనము సంక్రాంతి రోజు మన ఇంటి ముందుకు ఆవు వస్తే మనము ఆవుకి పూజ చేస్తాము. ఓకేనా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ రంగుల ముగ్గులైతే ఎంతో చూడడానికి అయితే చాలా బాగుంది. సో మనం ఈ మధ్య అంటే ముగ్గులు రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి మరి ముగ్గులని వేసుకోవచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ చిన్న పిల్లలు కూడా ముగ్గులు అనేవి చాలా బాగా వేశారనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా ఒక పెద్ద ముగ్గు అయితే వేశారు. సో చిలక కూడా ఇక్కడ వేశారు. సో ఇది ఎవరు వేసింది ముగ్గు? సో ఇక్కడ ముగ్గు అయితే చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న తన ముగ్గు అయితే చాలా బాగుంది. మనం అడుగుదాము ఈ ముగ్గు గురించి. అలాగే తన పేరు చెప్పండి. మమ్మీ పేరు? నా పేరు శ్రీలత మేడం. ఎలా ఉంది ముగ్గు వేసినందుకు? హ్యాపీగా ఉంది మేడం. మీరు ఎప్పుడు పాల్గొనలే, ఫస్ట్ టైం పాల్గొన్నా. నేను ఎప్పుడు కాలేజ్లల్లో స్కూల్లోనే పాల్గొన్నా, ఇక్కడైతే కొనలే విలేజ్లల్లో. ఎప్పుడు వేద్దామన్నా నాకు అంత భయపడి నేను రాకుంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన హ్యాపీగా ఉంది నాకు. చెప్తారు, ఇక్కడ గాలిపటం వేసావు, అలాగే మన కుండలో పాలు పొంగుతున్నట్లు ఇలా ఉంది. సో ఇవన్నీ వీటి గురించి చెప్తావా? చెప్తా మేడం. మనకి చెరుకు ఉంది కదా మేడం, చెరుకు ఆనందాన్ని ఇస్తుంది, తీపిని ఇస్తుంది. తింటుంటే మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. వరిగింజలు ఉంటేనే కదా మేడం రైతుకు ఆనందం అనేది కలిగిస్తుంది. మనం పాలు వంగిస్తున్నామంటే మన ఇంట్లో పాలు వంగడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి అన్నమాట.
పువ్వులు అనేటి మన ఆరోగ్యానికి మన సూచకానికి అదొక ప్రదర్శనం అనమాట. పతంగి అనేది పిల్లలు మన పెద్దలు కూడా హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఎగరేస్తూ ఉంటాము. అదొక ఆనందం. లాస్ట్గా అదేంటంటే చంద్రుడు వచ్చేసి పంటలకు మన చంద్రుడు అనేది సూర్యకిరణాలు పడాలి కదా మనం, పడితేనే మనకు పంట బాగా లాభం అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ లేకపోతే మనం పక్షులు కూడా ఉండాలి, పక్షులు కూడా పండ్లు తింటాయి, అవి కూడా ఎంజాయ్ చేస్తాం. మనకు కూడా పక్షులు అనేటివి ఉండాలి మేడం, పక్షుల వల్ల కూడా మనకు ఎంత మేలు ఉంది. సో సంక్రాంతి గురించి చాలా చక్కగా వివరించింది శ్రీలత. సో ఇలాగే యువత మొత్తం మన పండుగల గురించి, మన ఫెస్టివల్స్, మన సంక్రాంతి గురించి తెలుసుకుంటే సో అందరికీ చాలా మంచిది అనిపిస్తుంది. అలాగే మనము ఇంకొక ముగ్గు దగ్గరికి వెళ్దాము. సో అక్కడ కూడా ఎలా ఉంది ముగ్గు, ఎలా వేశారు మనమైతే చూద్దాము. శ్రీలత, అలాగే నీకు ఆల్ ది బెస్ట్, నీ ముగ్గుకి ప్రైజ్ రావాలని అనుకుంటున్నాము. సో ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాశారు. అలాగే ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ముగ్గు అయితే వేశారు, అమ్మాయి కూర్చుంది. సో అటు సైడ్కి తిరిగి కూర్చుంది. అలాగే ఇక్కడ చెరుకు గడ వేశారు. సో అలాగే ఇక్కడ చూడండి పాలు ఇట్లా మనము సంక్రాంతి అంటేనే పాలు ఇట్లా పొంగిస్తాం కదా, సో మనం ఇక్కడ కుండ కూడా వేశారు. ఈ ముగ్గు ఎవరు వేశారో చూద్దాము. నిఖిత. సో చూడండి సంక్రాంతి ముగ్గుల పోటీలో నేరేడుగుంటకైతే మనం వచ్చాము కదా, ఇక్కడ నిఖిత అనే అమ్మాయి ఇక్కడ ఈ ముగ్గు అయితే వేసింది, సంక్రాంతి ముగ్గునైతే వేసింది ఇక్కడ నిఖిత. సో రంగుల అంటే ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ మనమైతే ఆల్ ది బెస్ట్ చెప్దాం. అలాగే ఈ ముగ్గు గురించి అడుగుదాము. నిఖిత, హాయ్ నిఖిత. హాయ్ మేడం. ఎలా ఉంది మీకు? మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? ఈ ముగ్గు వేయడానికి ఎంతసేపు పట్టింది మీకు? మేము అయితే 8:30కి అట్లా వచ్చినాము. ఇంకా చాలా టైం పట్టింది ఇక్కడ ఊడ్చుకోవడానికి, సాఫ్ చేసుకోవడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా మంచిగా అందరితో పాటు మంచిగా పండగ అంటే ఇంటికన్నా చేసుకోవడం కాదు కదా, ఇక్కడ అందరితో కలిసి చేసుకోవడం బాగుంది. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. నేరేడుగుంటలో ఇంత మంచి ముగ్గు వేశారు చూడండి, అసలు ఎంత బాగుంది ఇది. అసలు మీరు సంక్రాంతి ముగ్గుల పోటీలో ఇంతవరకు ఎప్పుడైనా పాల్గొన్నారా? నేనైతే వేరే ఊర్లో పాల్గొన్నాను, అక్కడైతే ఫస్ట్ వచ్చాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అబ్బా, ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఈ ముగ్గు కూడా మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా కష్టపడ్డారు ఆ ముగ్గు వేయడానికి. అలాగే ముగ్గు కూడా చాలా బాగుంది. సో చూద్దాం, మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కాదండి, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. మనకి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని నేనైతే అంటాను. సరే చూద్దాము, ఇంకా వేరే ముగ్గు దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ కూడా ముగ్గు చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఈ ముగ్గు వేసింది నిరోష అంట. నిరోష, నేరేడుగుంటలో ఉన్న నిరీష గారు, మీరు ముగ్గు అయితే చాలా బాగా చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. అలాగే ముగ్గు గురించి చెప్తారా? కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను అందరిలాగా అవి పాత రోజుల్లో అలా లేదు మేడం, ఈ ముగ్గులే ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లలో చూసి అలా ట్రై చేస్తున్నారు, అందరు అలాగే వేస్తారని నేను డిఫరెంట్గా నా ఓన్గా నేను అప్రిషియేట్ చేసుకోవాలని ఇలా వేసాను. వెరీ గుడ్ అండి. నేను అందరిలాగా యూట్యూబ్లో చూసి అలా ఇలా వేయాలి, ప్రైజ్ కొట్టాలి అని వేయలేదు. నా టాలెంట్, నా ఓన్ టాలెంట్తో నేను వేసిన మేడం. నేరేడుగుంట ప్రజలకు మీరు ఏం చెప్తారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్తాం మేడం. సో చూసారు కదండి, నేరేడుగుంటలో ఇంత మంచి కళాకారులు ఉన్నారు. సో నేను యూట్యూబే చూడాను, నేను ఓన్గానే ముగ్గు వేశాను అని యూట్యూబ్లో చూడకుండా నేను ఓన్గా నా సొంత టాలెంట్తో నేను ముగ్గు వేశాను అనేసి ఇక్కడ చెప్తుంది. చూడండి నిరోష గారు, మీకు ఆల్ ద వెరీ బెస్ట్, మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో మనం వెళ్దాము, ఇంకా వేరే ముగ్గుల దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూడండి ఒక చిన్న అమ్మాయి, నేరేడుగుంటలో చదివే చిన్న అమ్మాయి ఇక్కడ ముగ్గు వేసింది. ఎంత బాగుందో చూడండి, ఒక అమ్మాయిని వేసింది. అలాగే చూడండి జడ కూడా ఎంత బాగా డెకరేట్ చేసిందో చూడండి. అలాగే ఇక్కడ మనకి ఆవు ఫేసు, అంటే సంక్రాంతి అంటేనే గాలిపటము, ఆవు ఫేసు, చెరుకు గడలు ఇవన్నీ కామన్ కదా వేయడము. సో అలాగే ఇక్కడ చెరుకు గాలిపటంని అందరు వేస్తారు, కానీ గాలిపటం ఎగరాలంటే మనకి మాంజా కావాలా, అలాగే చెరకు కావాలి. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా బాగా వేసింది. నీ పేరు ఏం పేరు రా చెప్పు? కావేరి. నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నా? 8th క్లాస్. 8th క్లాస్. నువ్వే వేసావు ఈ ముగ్గుంతా? అమ్మో, ఇంత బాగా వేసావు, నాకు కూడా రాదు అసలు. ఇంత బాగా వేసింది చూడండి ముగ్గునైతే కనుక. నువ్వు సంక్రాంతి రోజు, భోగి రోజు ఏం చేస్తావు చెప్పు? భోగి రోజు పిల్లలకు ఒకటి చేస్తారు తెలుసా? మరి చెప్పవే, చెప్పు. చూడండి వీళ్ళు బాగా తెలుసు వీళ్ళు, అయినా కూడా కెమెరా ముందు మాట్లాడడానికి ఎంతో సిగ్గుపడతారు. మనం భోగి రోజు పిల్లలకి భోగి పనులు ఎందుకు వేస్తారు చెప్పు? భోగి పనులు వేస్తే పిల్లలు ఎవరైనా సరే భోగి పనులు వేస్తే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళు ఉంటారని, మంచి జరగాలి వాళ్ళకని భోగి పనులు వేస్తారు. ఓకేనా?
సో సంక్రాంతి శుభాకాంక్షలు. నీ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ రావాలి. ఆల్ ది బెస్ట్. అనిత గారు అయితే ఈ ముగ్గు వేశారు. సో చాలా పెద్ద ముగ్గే వేశారు ఇక్కడ. సో మామూలుగా అన్ని ముగ్గుల కంటే పెద్ద ముగ్గే అనిపిస్తుంది. చూద్దాము. అనిత మాటల్లోనే విన్నాము సంక్రాంతి గురించి, అలాగే నేరేడుగుంట గురించి కూడా కొన్ని విషయాలు మనం అడుగుదాము. అనిత, హాయ్ అనిత. హాయ్, హ్యాపీ సంక్రాంతి నీకు. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నావు? చాలా సంతోషంగా ఉంది అక్క. మళ్ళీ ఇట్లనే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా చాలా చిన్నది అక్క, ఇంకుండే కానీ ప్లేస్ సరిపోలేక అంతలో చేసేసి. ఈ అమ్మాయి చూడండి, ప్లేస్ సరిపోక ఈ చిన్న ముగ్గు వేసిందంట. ఇంత పెద్ద ముగ్గు వేసింది ఆల్రెడీ, కానీ చిన్న ముగ్గు వేసినానని చెప్తుంది. ఇంకా రవ్వాలి చిన్న ఉంది, ఇంకా ఉండే ప్లేస్ సరిపోయేసరికి ఆడికే సరి. నేరేడుగుంట ఈ ముగ్గుల పోటీ ఆర్గనైజర్లకు ఒక విజ్ఞప్తి, నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయికి ఒక పెద్ద ప్లేస్ ఇవ్వండి, ఒక పెద్ద గ్రౌండ్ ఇవ్వండి. ఆ గ్రౌండ్ మొత్తం నింపేస్తుంది ముగ్గుతో, అంతేనా? ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే నేరేడుమెంట్ ప్రజలకు ఏమని చెప్తారా? నేరేడుగుంట సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఇట్లనే పార్టిసిపేట్ చేయాలని, రాను రాను ఇట్లనే పాల్గొన్న వాళ్ళు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. చూద్దాం, ఇంకా మనము వేరే చాలా ముగ్గులు వేశారు. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ముగ్గులు ఏది సెలెక్ట్ చేసి ఇంతమంది ముగ్గులలో సెలెక్ట్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే అంత బాగున్నాయి ముగ్గులు. సో మన ఇంటి ముందు ముగ్గు వేస్తేనే ఒక లక్ష్మీ కళ అనేది ఒట్టిపడుతుంది. అలాగే లక్ష్మీ కళ ఉంటేనే మన ఇంట్లోకి సకల సౌభాగ్యాలు వస్తాయి అనేసి అనుకుంటారు. అందుకని ఇందులో భాగంగానే మనకు సంక్రాంతి రోజు ముగ్గుల పోటీ అనేది నిర్వహిస్తారు. అలాగే నేరేడుమెంట్ ప్రజలందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని నేనైతే నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. సంక్రాంతి పిండి వంటలు. అమ్మ మీరు రండి, సంక్రాంతి రోజు ఏమేమి చేస్తారు ఇంట్లో చెప్పండి. పిండి వంటలు చెయ్యి పైకి ఎత్తినామే, ఫస్ట్ పైకి ఎత్తింది. చెప్పు, ఇక్కడ నీ పేరు? పిండి వంటలు చేస్తారు. అప్పలు, గారెలు, పూరీలు, ఇంకా మురుకులు. నిజం చెప్పు, నువ్వే చేస్తావా మమ్మీ చేస్తుంది? మమ్మీ చేస్తుంది. ఏం చేస్తావు? తింటావు కదా? నేను తింటా. హెల్ప్ చేయవా మమ్మీకి? హెల్ప్ చేస్తాను. సో అందరూ ఆ రోజు హాలిడే కాబట్టి మమ్మీలో కొంచెమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. కరెక్టా కాదా చెప్పండి. కరెక్ట్ అయితే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకా సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు ఏం చేస్తారు? ముక్కలు ముక్కలంట. రండి చెప్పండి, రండి చెప్పియాలి మీతో, చెప్పండి. పెద్దవాళ్ళు చెప్తేనే కదా అందరికీ పిల్లలు కూడా అర్థమయ్యేది. వాళ్ళకి స్పెషాలిటీస్ అంటే ఏంటో చెప్పాలి. 3 రోజులు సంక్రాంతి అనగానే కాదు, బిర్యానీలు వండుకోవడము, ఇంకేదన్నా అవసరమైతే పిండి వంటలు చేసుకొని తినడము, సంతోషంగా హ్యాపీగా గడపడము. అట్లా కనుమ అంటే అది. సంక్రాంతి అంటే 3 రోజుల పండగ మనకు. ఫస్ట్ భోగి రోజు 5 గంటలకు భోగి మంటలు వేయడము, పిల్లలకు భోగి పండ్లు పోయడము, కొత్త బట్టలు వేసుకొని. కుట్టించుకున్నారా అందరూ కొత్త పండగకి బట్టలు? లేదు అంటున్నారు చాలామంది, ఎందుకలా? ఓకే ఫైన్. సో సంక్రాంతి అంటే ఒక ముగ్గులతో ఇంత బాగా నేరేడుగుంట ప్రజలు కూడా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క సంక్రాంతి ముగ్గుల పోటీని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించామని అనుకుంటున్నాము. అలాగే చాలా కష్టపడి వేసిన వాళ్ళు అందరూ కష్టపడి వేశారు, కానీ నాకు రాలేదు అని ఎవ్వరూ బాధపడకుండా ఉండాలి. ఎందుకంటే
కొంచెం ఆర్ట్ కొంచెం కష్టపడి, అందుకే చెప్పాను నాదే బాగుండాలి అని అంటే కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ప్రత్యేకతను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పాను. సో చెప్తేనే ఇస్తాము, ఆర్ట్ బాగుంటేనే ఇస్తాము అని ఏం లేదు. అందరూ కూడా చక్కగా వేశారు, నిజంగా చాలా బాగా వేశారు. అందులోనూ చిన్నపిల్లలే ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు. సో మన ముగ్గులు వేసిన వాళ్ళందరికీ ఓ చెప్పి క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి మార్నింగ్ 7 గంటలకి వచ్చి టిఫిన్ కూడా తినకుండా మరి ఇంతసేపు ముగ్గులు వేశారు. నేరేడుగుంట ముగ్గులు వేసిన ముగ్గులలో పాల్గొని ఎవరెవరు గిఫ్ట్లు గెలుచుకుంటారు వాళ్ళందరికీ క్లాప్స్ ఒక్కసారి గట్టిగా. అందరికీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు, ఎందుకంటే చాలా కష్టపడి ముగ్గులు అయితే వేశారు. మన సర్పంచ్ చాలా మంచిగా ఫస్ట్ టైం ఇలా ముగ్గులు ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ప్రతిసారి ఇలా జరుపుకుంటే చాలా బాగుంటుంది. కలర్స్ ఇచ్చి ముగ్గులు ఇచ్చి చాలా బాగా చేశారు. అందరూ బాగా వేశారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజ్లు ఉన్నాయి. చాలా బాగా వేశారు ముగ్గులు. ప్రైజ్ రాని వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్స్. వాస్తవానికి సంక్రాంతి పండుగ అనేది ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు, మన తెలంగాణలో చాలా తక్కువ. ఇప్పుడిప్పుడైతే అక్కడ ఆంధ్రాలో ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కోళ్ళ పందాలు కానీ మంచి హైలైట్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ ముగ్గులు వేసిన వాళ్ళకు అందరికీ శనార్థిగా చెప్తున్నా. వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎక్కడ ఓలా అయితే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడ పోకుండా ప్రైజులు ఇచ్చిన దాకా ఉండాలని కోరుతున్నాను. ముగ్గుల పోటీల సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలకు మరియు అక్కా చెల్లెలకు, అనాథములకు, మా గ్రామ పౌరులకు మరియు గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పోటీల్లో పాల్గొన్న పిల్లలందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1, 2, 3 ప్రైజులు గెలిచిన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలు జరుపుకోవాలని మన ఊరు పేరు గ్రామాన చుట్టుముట్టు జిల్లా స్థాయిలో వెళ్ళాలని అందరికీ మనసులో కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు మరియు గ్రామ కార్యదర్శి ఇక్కడ వచ్చేసినటువంటి అతిథులకు మరి మా గ్రామ పౌరులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపన్యాసం ముగిస్తున్నాను. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మన సర్పంచ్ సాబ్ ఇంత గొప్పగా ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాము జరగడానికి కారణము సాయి కిరణ్. ఎందుకంటే ముందే ముగ్గుల పోటీ పెట్టాలని ముందే చెప్పాడు. కానీ మనము సంక్రాంతి జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం ఇట్లనే జరుపుకోవాలని ముగ్గుల పోటీలో మరి వేదిక పైన ఉన్న వార్డు మెంబర్ అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ ముగ్గుల పోటీలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేరేడుగుంట మక్తాగూడెం గ్రామ సర్పంచ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నా యొక్క వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం సాయన్న నిర్వహించిన ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరు మళ్ళీ పాల్గొనాలి. అందరూ గ్రామ సభ్యులు కూడా అందరూ సాయన్నకు వెనకాల నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీలు నిర్వహించిన సర్పంచ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ, ఆడపడితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరు నిరాశపడకుండా అందరు ఇంత ఓపికగా ఉన్నందుకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలు, మన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అందరూ ఎలాంటి ముగ్గులు మంచిగా వేశారు. ముగ్గురికే ఫస్ట్ ప్రైజ్ కానీ ముగ్గురికి కాదు, ప్రతి ఒక్కరికి ముగ్గురు వేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్లు అందరికీ ఇస్తారంట, కానీ ముగ్గురికే వస్తాయి. నేరేడుగుంట గ్రామంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు మన చెల్లెళ్లకు, అక్కలకు ముగ్గుల పోటీలు నిర్వహించిన గ్రామ పెద్దల సహకరించిన గ్రామ పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చిన నాతోటి యూత్కి అండ్ ఆల్ మెంబర్స్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ఇక్కడ అటెండ్ అయిన వారందరికీ. అయితే ఈరోజు చాలా ప్రత్యేకత రోజు. ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా కూడా మనము
మన వివేకానందుని జన్మదినాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నూతనంగా ఎన్నికైన మన గ్రామ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పేరు పేరున అందరికీ. మన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా ఇలాంటి సంబరాలు ప్రతి ఏటా మీరున్న రోజులు ఇంతే ఘనంగా జరపాలని అందరూ కూడా వేడుకుంటున్నాం. సో ఇక్కడ ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన మన పెద్దలందరికీ, మళ్ళా నిన్న నుంచి సహకరించిన మన హెచ్ఎంసీ వాకర్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళదే స్పెషల్ ముగ్గు. నాకైతే వాళ్ళ స్పెషల్ అట్రాక్షన్ అక్కడ మన వినోద, పద్మ, లక్ష్మి, కిష్టమ్మ వాళ్ళు ఇంతమంది ముగ్గు చేసారంటే కారణం వాళ్ళు, ప్లస్ వాళ్ళ ముగ్గు కూడా మనందరం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవనీయులైన గ్రామ పెద్దలు ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ గారు మరియు అలాగే ఉప సర్పంచ్ అయినటువంటి ఈశ్వర్ గారికి మరియు 10 వార్డు మెంబర్లు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈరోజు పండుగ జరుపుకుంటూ మనందరికీ విషయం తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి. అయితే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఒక ట్రైన్లో వెళ్తుండగా స్వామి వివేకానంద ఇక్కడ నుంచి ఇంకో దారిలోకి వెళ్తుండగా బ్రిటిష్ వాళ్ళు కూర్చున్నారు, మన వాళ్ళు కూర్చున్నారు. అక్కడ కూర్చుంటే ఏమన్నాడంటే, అరే చూడండి బ్రిటిష్ వాళ్ళు అంటారు, మనం ఎలా ఉన్నాం, తెల్లగా అందరం ఒకే కలర్లో ఉన్నాం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటుంటే స్వామి వివేకానంద చూసినప్పుడు ఏమన్నాడంటే, ఏమో ఇంత మంది ఉన్నారు కదా, మేము కలర్ ఉంటాము ఇండియా గారు అలా అని చెప్పేసి ఏమంటున్నా అంటే, మనం అందరము కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా. బ్రిటిష్ వాళ్ళు లేక ఒకటే కలర్లో ఉన్నారు. ఇది మన గుర్రాలు అనమాట, అవి గాజులు అని ఒకటే కలర్ ఉంటాయి, గుర్రాలు మాత్రం ఏముంటాయి, రకరకాలు ఉంటాయి. అలాగే మనం కూడా ఈ ఊరిలో కలిసిమెలిసి ఉండాలని, ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సాయి కిరణ్ గారు గెలిచిన వార్డు మెంబర్లందరికీ కూడా చిరు సత్కారం చేస్తారు, అదేవిధంగా షాల్వతో సన్మానం చేస్తారు. కాబట్టి ఆ యొక్క చిరు కానుకను అందరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. మొదటగా శ్రీ కోదండ ఈశ్వర్ గారిని సన్మానం చేయవలసిందిగా సర్పంచ్ గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ కొట్టాలమ్మా. అదేవిధంగా ఫస్ట్ వార్డు సభ్యురాలైన శ్రీమతి కె సవిత, వైఫ్ ఆఫ్ సంగమేశ్వర్ గారు కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ కొట్టాలమ్మా. అదేవిధంగా రెండో వార్డు సభ్యురాలైన శ్రీమతి బి దీపిక, వైఫ్ ఆఫ్ నాగేష్ గారిని కూడా గౌరవ సర్పంచ్ గారు సన్మానం చేస్తారు, స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మూడో వార్డు సభ్యురాలైన శ్రీమతి వి సంతోష, వైఫ్ ఆఫ్ రవి గారిని కూడా సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. నాలుగో వార్డు సభ్యులైన శ్రీ ఏ ఆశయ్య గారిని కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఐదో వార్డు సభ్యుడైన శ్రీ వి శరణప్ప గారిని కూడా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా గౌరవ సర్పంచ్ గారి నుంచి కోరుతున్నాము. అదేవిధంగా ఆరో వార్డు సభ్యుడైన శ్రీ బి శంకర్ గారు కూడా ఈ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఏడో వార్డు సభ్యుడైన శ్రీ బి మహేష్ గారిని కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. తొమ్మిదో వార్డు సభ్యురాలైన శ్రీమతి టి పూజిత, వైఫ్ ఆఫ్ నవీన్ గారిని కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 10వ వార్డు సభ్యుడైన శ్రీ బి విష్ణు గారిని కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ అనిత. గట్టిగా చప్పట్లు ఒకసారి, గట్టిగా వేసుకుని అందరూ చాలా కష్టపడి పెద్ద ముగ్గు అనేది వేసింది అనిత. ఇలాగే పోటీలో పాల్గొని మీరు ఎన్నో ప్రైజులు గెలుచుకోవాలి, ఇంటి నిండా ప్రైజులని నిండిపోవాలి. గట్టిగా చప్పట్లు. సిహెచ్ అనిత, ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ అనిత. నేరేడుగుంటి ప్రజలందరూ
గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలాగే సత్కారం గిఫ్ట్ కూడా సర్పంచ్ గారి చేతుల మీదుగా సిహెచ్ అనితకు చిరు సత్కారం, అలాగే బహుమతి ప్రధాన ఫస్ట్ బహుమతి. గట్టిగా చప్పట్లు. ఇలాగే మంచి మంచి ముగ్గులు వేసి ఇంటి నిండా కళ తీసుకురావాలి అని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వేయాలని కోరుకుంటున్నాము అందరము. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమంలో భాగంగా 2 ప్రైజ్ మనీ గెలుచుకున్న నిఖిత గారిని కూడా మన గౌరవ సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులైన వార్డు సభ్యులందరూ కూడా కలిసి సన్మానించవలసిందిగా కోరుతున్నాము. నిఖిత ఈమె మన అమ్మ, అదేవిధంగా పూజిత గారు ఈ నిఖిత గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదే 2వ ప్రైజు మన గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా నిఖిత గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మ సపోర్ట్ కొట్టాలమ్మ గట్టిగా. గెలుపొందిన నిరోష గారిని ఫస్ట్ వార్డు సభ్యురాలైన సవిత గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. కొడతారో నెక్స్ట్ ఇయర్ మీకు పెద్ద బహుమతి వస్తుంది. మీకు అందరు కూడా బహుమతులు ఉంటాయమ్మా. అదేవిధంగా 3rd ప్రైజ్ కూడా ఫస్ట్ వార్డు సభ్యురాలైన శ్రీమతి సవిత గారి చేతుల మీదుగా ప్లస్ సర్పంచ్ గారు వినోద కమాండ్ టు ద డయాస్, ప్రవాళిక, ఈ శిరీష, మనీషా, ఎల్ మానస, ఎల్ స్వప్న, చిన్న పిల్లలు కూడా ఎంత బాగా వేశారు, చాలా సపోర్ట్ చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు వేస్తుంటే కూడా పిల్లలు చాలా పెద్ద ఎత్తున ఇంత మంచి ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు బి సంధ్య, కే సవిత, జీ గాయత్రి, కే రాజేశ్వరి, టి అర్చన, ఏ మహేశ్వరి, స్వాతి ప్రియ, హాయితి, ఏ యశోద, ఎస్ సిహెచ్ అక్షిత,
వాళ్ళ పేర్లు మాత్రమే విని సిద్ధేశ్వరి కే సిద్ధేశ్వరి కే హరిత కే హరిత బి శిరీష పి సంజన బి హరిణి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాము. అలాగే నేరేడుగుంట ప్రజలందరికీ సంక్రాంతి పండుగని కలిసిమెలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను. శుభాకాంక్షలు. యూట్యూబ్లో వస్తుంది ఇదంతా, మళ్ళీ మాట్లాడకపోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మనసులో వస్తుంది. చివరిగా సర్పంచ్ గారు వి సాయిపురం గారు మాట్లాడాలి సంక్రాంతి గురించి. అలాగే ప్రియమైన గ్రామ పెద్దలకి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు మెంబర్లకి అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి సంక్రాంతి పండుగలు మన గ్రామంలో మరెన్నో జరగాలని యువత, నా సోదరిమణులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలలో ముందుండి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.